Welcome my dear aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Mentor, Kalam IAS Academy, Rajahmundry. సో అందరు కూడా పండగ చేసుకున్నారు. సంక్రాంతి మనతో పాటుగా మరి కోవిడ్ కూడా పండగ చేసుకుంది. ఇలాంటి సందర్భంలో మరి ఇలాంటి సంక్షోభ కాలంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎడారిలో ఓఎస్ఎస్ లాగా ఒక జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల్ని ముఖ్యంగా 670 పోస్టుల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇచ్చింది. ఇది ఒక ఆశాదీపంలాగా ఉంది. 2021-22లో మరిన్ని క్యాలెండర్లో మరిన్ని గ్రూప్ 1, 2 అండ్ 3 నోటిఫికేషన్ పోస్టులు వస్తాయని ఆశిద్దాం. అయితే ఇప్పుడున్న మన ముందున్న కర్తవ్యం, అందరూ కూడా పండగ పూర్తయింది కాబట్టి ఇప్పటికే మీరు అందరూ చాలా మంది దరఖాస్తు చేస్తుంటారు. చేయకపోతే 19 ఆఖరి తేదీ, రేపే ఆఖరి తేదీ, వెంటనే చేయండి. సో ఈ గ్రూప్ 4కి కసరత్తును ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రారంభిస్తున్నప్పుడు మరి చాలా మంది ఇంతకు ముందే ప్రారంభించిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో అయితే మీరెవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎప్పుడు వచ్చామని కాదు, కత్తి దిగిందా లేదా అన్న సామోతలో మనం ముందుకు సాగుదాం. మనకి ఇది టైం సరిపోతుంది. మనకి 3 నెలల ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా గ్రూప్ 4 కసరత్తుని ప్రారంభిస్తున్నారు. అయితే మనం స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు స్విమ్మింగ్ ప్రాథమిక పాఠాలు తెలుసుకోకుండానే మరి దాంట్లో దూకితే మునిగిపోతాము. అందుకనే ముందుగా అసలు గ్రూప్ 4 ఖచ్చితంగా సాధించాలి. 670 పోస్టులు, ఒక పోస్ట్ నాదే అని మీరు ఎప్పుడైతే అనుకొని ఆ నిర్ణయంతో ముందుకు సాగుతారో అలాంటప్పుడు చాలా పగడ్బందీ ప్రణాళిక వేసుకోవాలి. ముఖ్యంగా అనుభవజ్ఞులను సంప్రదించాలి. కాబట్టి మీరు, ఎందుకంటే సమయం అనేది అతిపెద్ద ప్రతిబంధకం. ఎలాంటి వారికైనా ఇంత గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ కూడా చాలా అన్లిమిటెడ్. కాబట్టి మనకి దానికి సరైన కార్యాచరణ ప్రణాళిక, సరైన వ్యూహం, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇలాంటి విషయాలు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. మరి అందులో కొన్ని ప్రశ్నలకి మీకు సమాధానం వచ్చిన తర్వాతే మనం ప్రిపరేషన్ ప్రారంభించాలి తప్ప కంగారుగా మార్కెట్లో లేకపోతే ఆన్లైన్లో ఈ ఫేక్ వీడియోస్ లేకపోతే మెటీరియల్స్ తీసుకొని ప్రారంభిస్తే మనకి సమయం చాలా విలువైంది. సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక చూస్తే తిరిగి రాదు సమయం. అందుకని టేక్ కేర్ దట్ వెన్ యూ సెలెక్ట్ మెటీరియల్స్ అండ్ క్లాసెస్, కోచింగ్ క్లాసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఈ సందర్భంలో గ్రూప్ 4ని ఖచ్చితంగా సాధించాలంటే ఏం చేయాలి అనే విషయం మీద మనం ఆలోచించినప్పుడు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఆ ప్రశ్నలు ముందుగా తెలుసుకోండి. వాటికి ఆన్సర్ వచ్చిన తర్వాతే మీరు ప్రారంభించండి. కంగారు ఏమీ లేదు. 1 రోజు 2 రోజులు అటు ఇటులో, కానీ మనం సరైన మార్గంలో వెళ్ళాలి. మనకి విజయం సాధించాలంటే 2 సూత్రాలు. ఒకటి మన దృక్పథం. మన దృక్పథం అంటే యాటిట్యూడ్ షుడ్ బి ఓపెన్ అండ్ పాజిటివ్. అండ్ రెండవది అప్రోచ్, మనం ఎలా చదువుతామని. ఈ 2 సరిగ్గా ఉంటేనే విజయం సాధిస్తారు తప్ప గత 6 నెలల నుంచి పుస్తకాలు పట్టుకొని చదివితే గ్రూప్ 4 వస్తుందంటే నిజం కాదు. కాబట్టి ఈ రెండింటిని కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ఏ ప్రాబ్లం లేదు, ఏ కంగారు లేదు. ఎందుకంటే మార్గం సరైనప్పుడు అతి తక్కువ సమయంలో అందరికంటే ముందే మనం లక్ష్యానికి చేరి ఒక పోస్ట్ ఖచ్చితంగా 670 పోస్టులు ఒక పోస్టును సాధిస్తాం. కాబట్టి నాకున్న అనుభవంతో మీకు ఈరోజు ఏం చేస్తే ఎలా చదివితే గ్రూప్ 4 ఖచ్చితంగా సాధించవచ్చు అనే విషయాలపైన మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వీడియో తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మనం ప్రారంభిస్తున్నటువంటి ఆన్లైన్ అండ్ క్యాంపస్ కోర్సెస్, మాకు క్యాంపస్ కోర్సెస్ కూడా మీరు తెలుసుకొని వాటి యొక్క ఫీచర్స్, కలాం ఐఏఎస్ అకాడమీ ఒక ప్రత్యేకత తెలుసుకున్న తర్వాతనే తీసుకోండి. నేను మీ అందరికీ తెలుసు 2013లో అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో 5,000 మంది ఆఫీసులు తయారు చేయాలని స్ఫూర్తితో తయారు చేసే సంకల్పంతో మరి ఇప్పటి వరకు 2,000 మంది ఆఫీసులు తయారు చేయడం జరిగింది. మరి సచివాలయంలో స్టేట్ టాపర్ మా ర్యాంకరే ఉన్నారు. పెట్టిన సంవత్సరంలోనే సివిల్ సర్వీసెస్లో మొదటి ప్రయత్నంలోనే మా స్టూడెంట్ 3 నెలల్లో విజయం సాధించి నిరూపించుకున్నారు.
అంతేకాదు సచివాలయంలో సుమారుగా మరి 1000 పోస్టులు పైగా సాధించడం జరిగింది. మరి గ్రూప్ 3 2019 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4లో మరి 1000 పోస్టులకు గాను 1000 పోస్టులు నోటిఫికేషన్లో ఉండగా మా ఒక్క సంస్థకే 90 ర్యాంక్స్ వచ్చాయి. 90 ర్యాంక్స్ వచ్చాయి. సో ఈ 90 ర్యాంక్స్ కూడా ఎంతమందికి మేము ఇచ్చాము అంటే కేవలం 240 మందికి మా ఆన్లైన్ అండ్ క్యాంపస్ బ్యాచ్ని ఇవ్వడం జరిగింది. సో ఈ 240 మందిలో మరి 90 మంది 1000 పోస్టులు రాష్ట్రం మొత్తంలో విజయం సాధించారంటే ఇది అఖండ విజయం. భారతదేశంలో ఇప్పటిదాకా పోటీ పరీక్షల చరిత్రలో ఇలా జరిగి ఉండదు. సో అలాంటి విజయాన్ని మేము సాధించాము. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే మా గూగుల్ రివ్యూస్ చూడండి. అలాగే మా సీనియర్ ర్యాంకర్స్ని ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ప్రతి జిల్లాలో కూడా టాప్ 10 ర్యాంక్లో నా స్టూడెంట్స్ ఉన్నారు, విజేతలు ఉన్నారు. పంచాయతీ సెక్రటరీ మీరు వారిని సంప్రదించి తెలుసుకొని మాత్రమే చేయండి. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖచ్చితంగా కూడా సాధించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి. ఒక ప్రశ్న 1. నెక్స్ట్. సో ఈ ముందుగా ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. మీరు గ్రూప్ 2 ఆస్పిరెంట్ కానీ గ్రూప్ 4 అనగానే నిరుత్సాహపడుతున్నారు మీలో చాలా మంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లక్ష్యంగా చేసుకొని చదివే వాళ్ళందరూ కూడా నిజంగా చెప్తున్నాను, ఇది చిన్న నోటిఫికేషనే కానీ అతిపెద్ద అవకాశం. ఎందుకు అంటే ఒకే ఒక్క రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే, మీరు ఎప్పుడైతే గ్రూప్ 2లో ఆస్పిరెంట్గా ఉన్నారో గ్రూప్ 2లో మీరు కోరుకునే మొదటి పోస్టు డిప్యూటీ తహసీల్దార్. గ్రూప్ 2లో మనకి 1000 పోస్టులు ఉన్నా కూడా మరి 670 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖచ్చితంగా ఉండవు. ఒకవేళ మీరు ఎంత కష్టపడి రాసినా ఖచ్చితంగా డిప్యూటీ తహసీల్దార్ వస్తుందనే గ్యారంటీ లేదు. కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కనుక 670లో ఒకటి మీరు సొంతం చేసుకుంటే ఖచ్చితంగా మీరు 6-7 సంవత్సరాల్లో డీటీగా ప్రమోట్ అవుతారు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. నిజానికి చిన్న నోటిఫికేషనే కానీ అవకాశం మాత్రం అతి పెద్దది. మరి కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ గ్రూప్ 4ని ఇగ్నోర్ చేయొద్దని ఆల్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి నేను కోరుతున్నాను. అలాగే మీరు ఈ కానిస్టేబుల్ కోచింగ్ సంస్థలు అలాగే డిఎస్సి కోచింగ్ సంస్థలు ఏ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల అందరూ దీని మీదే పడ్డారు. మీరు ఒకటి మర్చిపోకండి, ఈ కానిస్టేబుల్ వేరు అలాగే డిఎస్సి వేరు. ఈ గ్రూప్ 2 ఈ ఏపీపీఎస్సీ గ్రూప్స్ అనేది ఒక విలక్షణమైనది. అత్యున్నత స్థాయిలో మరి ప్రశ్నలు ఉంటాయి, కఠినతరంగా ఉంటాయి. వాటికి ఓన్లీ గ్రూప్స్లో నిష్ణాతులైనటువంటి సంస్థలు ఫ్యాకల్టీలు మాత్రమే మీకు న్యాయం చేయగలరనే విషయాన్ని గుర్తించండి. దాని నెక్స్ట్ మనకి ప్రశ్నలోకి వద్దాం. ఏ ప్రశ్నలకు సమాధానం దొరికితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామో ఆ ప్రశ్నలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మొదటిది, ఒక పోస్టు కొట్టాలంటే మెయిన్స్లో ఎన్ని మార్క్స్ సాధించాలి? చాలా మంది ప్రిలిమ్స్ గట్టెక్కితే చాలు అనుకుంటారు, కానీ పోస్ట్ వస్తుందా? రాదు. అందుకనే ఐ స్టార్టెడ్ విత్ మెయిన్స్ బికాస్ మెయిన్స్ ఈజ్ ఎ మెయిన్స్లో మీరు విజయం సాధించినప్పుడే ఒక పోస్టుని సొంతం చేసుకుంటారు. కాబట్టి ఒక పోస్ట్ కొట్టాలంటే మెయిన్స్లో ఎన్ని మార్కులు సాధించాలి? నెక్స్ట్, ఒక జనరల్ స్టడీస్లో ఎన్ని మార్కులు సాధించాలి, అలాగే పేపర్ 2లో ఎన్ని మార్కులు సాధించాలి అనే విషయాన్ని మీరు గ్రహించాలి. స్క్రీనింగ్ టెస్ట్లో గట్టెక్కాలంటే ఎన్ని మార్కులు సాధించాలి? సో ముందుగా స్క్రీనింగ్ టెస్ట్లో గట్టెక్కాలంటే ఎన్ని మార్కులు సాధించాలి? సో మెయిన్స్లో మనం జనరల్ స్టడీస్లో ఎన్ని సాధించాలి, అలాగే మనకి పేపర్ 2లో ఎన్ని సాధించాలి. పేపర్ 2 తెలుగు ఇంగ్లీష్ స్పెషల్గా ఫస్ట్ టైం ఇచ్చారు ఏపీపీఎస్సీ వారు. అలాగే స్క్రీన్ టెస్ట్ సాధించాలి. స్క్రీన్ టెస్ట్లో జనరల్ స్టడీస్లో ఒక్కొక్క సబ్జెక్టుకు ఎన్ని మార్కులు వస్తాయి? మనకు తెలుసు 12 సెగ్మెంట్స్ ఉన్నాయి. 12 సెగ్మెంట్లో ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తాయి? వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో నేను ఇస్తున్నాను. అలాగే మరి ఇంకా అందరూ కోరుకునేది ఏ పుస్తకాలు చదవాలండి. సో ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి సుమా. ఇది కూడా వివరంగా తెలియజేస్తాను. అయితే పార్ట్ 2లో ఎలా చదవాలి, మరి ఏ పుస్తకాలు చదవాలి, ఎలాంటి సంస్థల్ని ఎలాంటి కోచ్ మెటీరియల్ని ఎంచుకోవాలి అనే విషయాలపైన నేను పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. ముందుగా ఈరోజు మనకి ఒక కోర్స్ ఖచ్చితంగా సాధించాలంటే మరి ఎన్ని మార్కులు సాధించాలి? సో దానికి ముందుగా మీకు ఈ అంచనా తెలియాలి అంటే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఉన్న స్థితిగతుల్ని ఒకసారి అంచనా వేసుకోవాలి. అలా వేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా వచ్చేది ముందుగా ఈ 670 పోస్టులు ఒకసారి సిలబస్ ప్యాటర్న్ చూద్దాం. మీ అందరికీ తెలుసు, అయినా కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ చూడండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి కింద ఇచ్చారు. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 12 సెగ్మెంట్స్, ఆల్మోస్ట్ 12 సబ్జెక్టులు లెక్క. అవి వాటన్నిటి కలిపి 100 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే సెక్షన్ బిలో మరి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుని మనం 50 మార్కులకి ఇచ్చారు. టోటల్గా 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇది ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇదే పందాలో మార్కులు పెంచి 2 పార్ట్లుగా మరి మెయిన్స్ లో విభజించారు. మీరు చూడండి, అది ఇక్కడ కనబడుతుంది మీకు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, అలాగే పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు మరి 150 మార్కులు. మొత్తం 300 మార్కులకి మెయిన్స్ కి పరీక్ష ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇది ఆన్లైన్ లో స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. మన ఓఎంఆర్ షీట్ బేస్ మీదుగా మరి ఆఫ్లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే మెయిన్స్ ఆన్లైన్ లో ఉంటుంది కానీ అని కూడా మనకి నోటిఫికేషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే మరి ఈ తెలుగు ఇంగ్లీష్ దాన్ని చాలా మంది కొరుకుడు పట్టలేదు. చాలా మంది ఇటీవల కాలంలో చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో బీటెక్ చదివిన వాళ్ళకి ఈ తెలుగు ఇంగ్లీష్ అని కొరుకుడు పట్టడం లేదు. బట్ దీని గురించి కూడా తెలియజేస్తాను. ఎవరు భయపడాల్సిన పనే లేదు తెలుగు ఇంగ్లీష్ గురించి. అది చాలా తేలికైంది. ఎస్ఎస్సి స్టాండర్డ్లు ఇస్తారు కాబట్టి, అలాగే ఇచ్చిన మోడల్స్ అన్నీ ఇవ్వలేదు కాబట్టి దేని మీద ఫోకస్ చేస్తే ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు వీడియోలో మీరు దేని మీదకి, ఏ టాపిక్కి, ఏ యూనిట్కి ఎన్ని ప్రశ్నలు వస్తాయో కూడా మీకు విశ్లేషణాత్మకంగా తెలియజేస్తాను కాబట్టి మీరు కట్ చేయకుండా చూడండి చివరి దాకా. సో ఈ విధంగా మనకి ఈ ఎగ్జామినేషన్లో మరి అందరూ ఎప్పుడు జరుగుతుంది, ఎందుకంటే టైం ఈజ్ ఆల్సో 1 ఫ్యాక్టర్ అనమాట. మనం ఖచ్చితంగా సాధించాలప్పుడు టైం ఫ్యాక్టర్ కాబట్టి స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది. చాలా మంది మేలోని లేదా జూన్లోని అంటున్నారు. కాదు, ఇది ఏప్రిల్ చివరిలో లేదా మేలో ఖచ్చితంగా జరుగుతుంది. 3 నెలలు. ఎందుకంటే అది యాక్చువల్గా మార్చిలో కూడా జరగవచ్చు, కానీ మనకి అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు సాధ్యం కాదు. కాబట్టి ఏప్రిల్ మేలో ఖచ్చితంగా జరుగుతుంది ఈ పరీక్ష. అంటే మే అంటే ఖచ్చితంగా మనకి ఈ నెల పోయిందనుకున్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు ఉంటుంది అనమాట. 3 నెలలు 90 రోజుల్లో ఖచ్చితంగా ఒక పేషెంట్ సాధించాలి. అయితే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సాధించాలన్నప్పుడు ముందు ఇప్పుడున్న స్థితిగతుల్ని, పోటీ వాతావరణాన్ని మనం బేరీజు వేసుకోవాలి. అందులో ముఖ్యమైనది ప్రిలిమినరీ నుంచి మరి మెయిన్స్ కి ఎంతమందిని క్వాలిఫై చేస్తారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ప్రకారం అయితే మరి 1:12 అంటే 670 పోస్టులకి 8,040 పోస్టులు, 8,040 మందిని మాత్రమే మెయిన్స్ కి అర్హత ఇస్తారు, క్వాలిఫై చేస్తారు. కాబట్టి మరి 8,040 మందిలో మనం స్క్రీనింగ్ టెస్ట్లు గట్టెక్కిన తర్వాత ఉంటాము. ఆ 8,040 మంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది గ్రూప్ 4 కి దరఖాస్తు చేసి తీరుతారు. సో ఇంతమందిలో మరి 8,000 మంది అంటే కాకి రెట్టతో సమానం. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ ప్రారంభించే ముందే అయ్యో ఆల్రెడీ ఈ పుస్తకం కొనేసాను, అయ్యో ఆన్లైన్ సిరీస్ తీసుకున్నాను, అయ్యో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయినాను వర్రీ కావద్దు. మొత్తం కూలంకషంగా తెలుసుకొని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని అప్పుడు సెలెక్ట్ చేసుకోండి మెటీరియల్స్. అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒకవేళ మీరు ఎవరైనా తీసుకున్నా బాధ లేదు, పక్కన పడేయండి. ఎందుకు అంటే సమయం చాలా విలువైంది, దాన్ని నువ్వు తిరిగి కొనలేవు. ఒక్కసారి పోతే కనుక అది మరి చేజారిపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. నువ్వు గ్రూప్ 2 రేపు పొద్దున్న నోటిఫికేషన్ వచ్చినా రాసిన డీటీ వస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడ డీటీ వస్తుందని ఖచ్చితమైన గ్యారంటీ ఉంది, ఇందులో ఒక పోస్ట్ సాధిస్తే కనుక మీరు. కాబట్టి మర్చిపోకండి, ఇది నౌ ఆర్ నెవర్ ఆపర్చునిటీ. డోంట్ ఫర్గెట్ ఫర్ ఆల్ ది గ్రూప్స్ ఆస్పిరెంట్స్. మేము గత 10 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి గైడెన్స్ లో ఇది పరమార్థం లాంటిది. ఎందుకంటే గ్రూప్ 2 చదివే లక్ష్యం చేసుకునే ప్రతి విద్యార్థి డీటీ కోరుకుంటారు. ఇది డీటీ వచ్చే అత్యున్నత అవకాశం వచ్చి ఇన్ని డీటీ పోస్టులు ఎప్పుడు కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్లో మర్చిపోవద్దు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే సుమారు ఆగస్టు, సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరు ముందుగా చదివేటప్పుడు ఎలా చదవాలి, దేని దృష్టితో చదవాలి, స్క్రీన్ టెస్ట్ దృష్టితో చదవాలా, మెయిన్స్ దృష్టితో చదవాలా, ఇలాంటి అంశాలు కూడా చర్చించుకుందాం. స్క్రీన్ టెస్ట్ గట్టెక్కాలంటే ఎన్ని మార్కులు సాధించాలి?
సో వీటన్నిటికీ ఒక ఆన్సర్ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడే ఒక పోస్ట్ సాధించాలి, ఇంత పోటీ వాతావరణం సార్. మరి సుమారు 5% అప్లై చేసిన వాళ్ళు 5% కూడా మెయిన్స్ రాయించరే. 5% కాదు, ఈవెన్ 1%. మనకి 5 lakhs వస్తే 2% అవుతుంది. 2% స్టూడెంట్స్ కూడా మనకి మెయిన్స్ రాయాలి. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మనం ఏం చేస్తే ఖచ్చితంగా స్క్రీన్ టెస్ట్ గట్టెక్కుతాము. స్క్రీన్ టెస్టే కాదు, మన దృష్టి ఎప్పుడు కూడా మెయిన్స్ పైన ఉండాలి. వాళ్ళే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కాబట్టి మొదటి ప్రయత్నంలోనే ఎటువంటి ఛాన్స్ లేకుండా, ఎటువంటి వితౌట్ మిస్సింగ్ ఎనీ ఛాన్స్ మనం ఈసారి సాధించాలంటే మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనం మన పురాణాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పురాణాల్లో అద్భుతమైనటువంటి మరి రహస్యాలు లేదా వ్యూహాలు మనకి రామాయణ మహాభారతాల్లో పురాణాల్లో ఉన్నాయి. దానికి వెళ్తే కనుక మీ అందరికీ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఎలా అయితే చేస్తే మనకి ఖచ్చితంగా వస్తుంది అని. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఈ ఖచ్చితంగా సాధించినప్పుడు మనం దృష్టిలో పెట్టుకొని పోటీ స్థాయిల్ని లేకపోతే ఇప్పుడున్న స్థితిగతుల్ని అంచనా వేయడానికి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇందులో ముఖ్యంగా ప్రిపరేషన్, ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది అనే ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడంటే అది ఎగ్జామ్ హాల్లో. ఎస్, ఎగ్జామ్ హాల్లో. కానీ నిజంగా ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో జరగదు. నువ్వు ఏ క్షణాన్నైతే ఈ పరీక్షకు రాయాలని మనసులో అనుకొని నిర్ణయించుకుంటావో ఆ క్షణమే పరీక్ష ప్రారంభమవుతుంది. సో మరి కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ జరగదు, మన మైండ్లో జరుగుతుంది, మన ప్రిపరేషన్లో జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 4 సాధించాలంటే ఏం చేయాలి? ఒక దృఢమైన సంకల్పం ఉండాలి, అదే లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యంపై స్పష్టత ఉండాలి. మరి గురి చూస్తే పాయింట్ బ్లాంక్ లో కొట్టేలా ఉండాలి మనకి. అలాగే ఇలా చేయాలంటే మన పూర్వీకుల అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. మనకి క్లియర్గా టార్గెట్ కి, ఫోకస్ కి, లక్ష్యానికి ఉన్న తేడాను గుర్తించాలి. వాట్ ఈస్ టార్గెట్, వాట్ ఈస్ గోల్? గోల్ ఈజ్ నథింగ్ బట్ అచీవింగ్ 1 పోస్ట్ ఎట్ ఎనీ కాస్ట్. 670 పోస్టులు ఒక పోస్ట్ నాదే. అవసరమైతే మీరు ఓసీ అయితే ఓసీలో అయినా సరే సగం పోస్ట్ అనుకోండి, 300 పోస్టులే ఉన్నాయి, అందులో నాది ఒకటి అనుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ టార్గెట్ కి మరి గోల్ కి ఒక తేడా. వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ ది గ్రూప్ 4 అంటే టార్గెట్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి? గోల్ అంటే లక్ష్యం, టార్గెట్ అంటే మనకి అదే లక్ష్యం అనే పదాన్ని ఉపయోగిస్తాం. కానీ టార్గెట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండ్ గోల్. టార్గెట్ అంటే స్పెసిఫిక్ గా ఉంటుంది. ఏది చేస్తే అంటే ఒక్క వర్డ్ ఆన్సర్ వస్తుంది. ఏది చేస్తే ఖచ్చితంగా మీరు ఫిలిమ్స్ గట్టెక్కుతారు, ఏది చేస్తే ఖచ్చితంగా మెయిన్స్ లో ఒక పోస్ట్ సాధించుకుంటారు, అది తెలుసుకోవాలి. దానికోసం మనం ఈరోజు పురాణాలకి వెనక్కి వెళ్తున్నాము. మరి ఈ పిక్ లో చూడండి, మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ పిక్ లో మీకు క్లియర్ గా కనబడుతుంది అర్జునుడు ఏం చేస్తున్నాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ బాణం గురిపెట్టి పెట్ట కన్నులోకి చూస్తున్నాడు. మనకందరికీ తెలిసిన రహస్యమేది. అర్జునుడు ఇక్కడ ఏం చేస్తున్నాడని క్లారిటీ మీరు సంపాదించుకోవాలి. పరీక్ష రాస్తున్నాడా, ప్రిపేర్ అవుతున్నాడా అంటే అర్జున్ యొక్క అనుభవాన్ని మనం అర్జునులాగే చూస్తే, అర్జునులాగే గురిపెడితే దిస్ ఈస్ కాల్డ్ టార్గెట్. గోల్ అనేది పెట్టను పడగొట్టడు. టార్గెట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది, పెట్ట కన్ను అనమాట. అయితే మీ విషయం మర్చిపోకండి, ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరీక్ష రాస్తున్నాడు, ప్రిపేర్ అవట్లే. ప్రిపేర్ ఇంతకు ముందే అయిపోయినప్పుడు ఇలాంటి నైపుణ్యం, అద్భుతమైనటువంటి నైపుణ్యాలు ఎన్నో నేర్చుకొని మరి ప్రపంచాధిపత్యాన్ని సాధించాడు. తన గురి తిరుగు ఉండదని. సో అందుకని మనకి అర్జునుడు ఇక్కడ పిట్ట కన్నుని గురిపెట్టాడే, కానీ తను ప్రిపేర్ అయినప్పుడు మాత్రం దీన్ని సమగ్రంగా చూశాడు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే, ఇలాంటి లక్ష్యాన్ని సాధించాలంటే మరి ఏమేమి అడ్డంకులు ఉంటాయో, ఏమేమి ఇబ్బందులు వస్తాయో, ఏమేమి చేయాలో అన్నీ నేర్చుకున్నాడు. పెట్టె ఎక్కడ ఉందండి? భూమి మీద ఉంది. భూమి మీద చెట్టు ఉంది, చెట్టు మీద ఉంది. భూమి మీద ఏముందండి? వాతావరణం ఉంది, గాలి ఉంది, సౌండ్ ఉంది, వర్షం వస్తుంది, ఏదైనా కావచ్చు. లేకపోతే దాని మూడు మారిపోతుంది, లేదా దాని ఫ్రెండ్ పక్కన వెళ్తుంది. కాబట్టి ఇది ఎగిరిపోద్ది. కాబట్టి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే సినిమాలాగా
మనకి పక్షి ఉంటది కాబట్టి మన పోస్ట్ కూడా అలాగే ఉంటది, ఎగిరిపోతే ఎంత బాగుంటుందని మనకు దొరకకుండా. అందుకని మనం ఏం చేయాలంటే అది ఎగిరిపోయేలోపే కొట్టాలంటే అర్జునులాగా గురిపెట్టాలా. సో అర్జునులా గురిపెట్టాలంటే మరి మీకు ఈ గ్రూప్ 4 పరీక్షకి కనుక దాన్ని అన్వయించుకుంటే మరి మీరు అది ఏంటో చెప్పాలి. ఇక్కడ అర్జునుడు పెట్ట కన్ను గురిపెట్టాడు, మరి మీరు గ్రూప్ 4కి మరి ఆ కన్ను ఏది, ఆ గ్రూప్ 4 అనే పెట్టకి మరి ఆ కన్ను ఏది? ఇక్కడ చూడండి, గ్రూప్ 4 అనే పెట్టకి కన్ను ఏది? గ్రూప్ 4 అనే పెట్టకి కన్ను ఏదండి? చూడండి, ఇక్కడ క్లియర్ కనబడుతుంది. దట్ ఈస్ కట్ ఆఫ్ మార్క్స్. దట్ ఈస్ కట్ ఆఫ్ మార్క్స్. కట్ ఆఫ్ మార్క్స్ అంటే మీరు చూడండి, కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటో తెలుసుకోకుండా కట్ ఆఫ్ మార్క్స్ అని సార్ చెప్పారనుకొని లాస్ట్ టైం గ్రూప్ 2కి ఎంత వచ్చింది, లేదా గ్రూప్ 3కి ఎంత వచ్చింది, 4కి ఎంత వచ్చింది చదువుకుంటే ఉపయోగం ఉండదు. కట్ ఆఫ్ మార్క్ని విశ్లేషించాలి, అనలైజ్ చేయాలి. ప్రతి పరీక్షకి ఒకటే కట్ ఆఫ్ మార్క్ ఉండదు, అనేక అంశాల ఆధారంగా కట్ ఆఫ్ నిర్ణయించబడుతుంది. మీరు ఇందులో చూడండి, మరి 2022లో గ్రూప్ 4 స్క్రీనింగ్ మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, గ్రూప్ 4 కట్ ఆఫ్ నిర్ణయించే అంశాలు కూడా తెలుసుకోవాలి. ఒకటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే విధానం, అంటే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. అలాగే రెండోది 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్. అలాగే మూడవది మరి 1:12 మాత్రమే మెయిన్స్ కి క్వాలిఫై చేస్తారు. అలాగే పోస్టుల సంఖ్య మరి 670 × 12 వేసుకుంటే కేవలం 8,040 మందిని మెయిన్స్ కి మరి క్వాలిఫై చేస్తారు. ఒకవేళ 50 మందిని కనుక తీసుకుంటే ప్రతి పోస్ట్ కి 33,500 మంది తీసుకుంటారు. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ప్రజెంట్ రూల్స్ ప్రకారం మనకి కేవలం 1:12 13 మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. మరొక అంశం ఏంటంటే కట్ ఆఫ్ నిర్ణయించే అంశాల్లో రిజర్వేషన్ కేటగిరీ వారిగా కట్ ఆఫ్ కూడా మరి మారుతూ ఉంటుంది, కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మరి పేపర్ స్టాండర్డ్ డిఫికల్టీ లెవెల్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకి సాధారణంగా 3 రకాల ఫార్మాట్స్ ఉంటాయి. యావరేజ్, డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్ అంటే టఫ్ పేపర్ అని, అంతే తప్ప ఈజీ పేపర్ అనేది ఎప్పటికి రాదు, వస్తే మీకే అన్యాయం జరుగుతుంది. పోటీ పరీక్షలు ఎప్పుడు కూడా అబోవ్ యావరేజ్ ఉంటేనే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి పేపర్ స్టాండర్డ్ డిఫికల్టీ లెవెల్ చూసుకోవాలి. మరి కంప్లీట్ కాంపిటీషన్ లెవెల్ చూసుకోవాలి. పోటీ స్థాయిలు ఎలా ఉంటాయి? ఉదాహరణకి మనకి చూసారనుకోండి, మీరు ఇప్పుడు డిఎస్సి లేదు, కానిస్టేబుల్ లేదు, అందరూ దీని మీదే పడ్డారు. అలాగే 2-3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇంక్లూడింగ్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా, అలాగే ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీలు అయితే సచివాలయ ఉద్యోగం వచ్చిన వాళ్ళు, అలాగే వాలంటీర్లు అందరూ, వీళ్ళందరికి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాస్తారు. కాబట్టి కాంపిటీషన్ లెవెల్ చూసుకోవాలి. అలాగే స్క్రీనింగ్ టెస్ట్ లోని మెయిన్స్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఉన్న తేడాలు గ్రహించాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా తెలుగు ఇంగ్లీష్తో కలిపి స్క్రీన్ టెస్ట్ జరగలేదు. కాబట్టి దాని దృష్ట్యా మనం ఈ కట్ ఆఫ్ మార్క్ అంచనా వేయాలి. ఈ అంచనా వేసే ముందు అసలు కట్ ఆఫ్ మార్క్ అంటే ఏమిటండి? కట్ ఆఫ్ మార్క్ అంటే ఏమిటంటే, కట్ ఆఫ్ మార్క్ అంటే మొత్తం లాస్ట్ మార్క్ అన్నమాట. అంటే 670 పోస్టులో పైనుంచి కిందకి మొత్తం అత్యున్నత మార్కుల నుంచి కిందికి చూసుకున్నప్పుడు 670వ వాడు ఎవడైతే వాడికి ఎంత వచ్చిందో దాన్ని కట్ ఆఫ్ గా నిర్ణయిస్తారు. ఇది రిజర్వేషన్ వారిగా నిర్ణయిస్తారు, ఇది జనరల్ కేటగిరీ వైజ్ నిర్ణయిస్తారు. కాబట్టి మనమంతా లక్ష్యం పెట్టుకోవాల్సింది జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ చేయాలి. కానీ కట్ ఆఫ్ ఒక్కటే దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేస్తే మనకి రాదండి ప్రిలిమ్స్, స్క్రీన్ టెస్ట్ క్వాలిఫై అవ్వం. కట్ ఆఫ్ అనేది లాస్ట్ మార్క్, అందుకని కట్ ఆఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పాను. లాస్ట్ మార్క్, అందుకని హైయెస్ట్ మార్క్ ఏంటి, మరి యావరేజ్ మార్క్ ఏంటి? మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ వరకు యావరేజ్, అబోవ్ యావరేజ్ మార్క్ ని మనం టార్గెట్ లక్ష్యంగా చేసుకోవాలి. అదే పెట్ట కన్ను అవుతుంది, గ్రూప్ 4 పెట్టకి కన్ను అవుతుంది. అలాగే మెయిన్స్ కి ఎంత ఉండాలి? మెయిన్స్ దేనికి లక్ష్యం చేసుకోవాలి అంటే మెయిన్స్ కి హైయెస్ట్ మార్క్ ని లక్ష్యం చేసుకోవాలి, నాట్ యావరేజ్ మార్క్. హైయెస్ట్ మార్క్ ని లక్ష్యం చేసుకొని మనం ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి ఈ కట్ ఆఫ్ ని నిర్ణయించేది లేదా మీ విజయాన్ని నిర్ణయించేది మరి ఇది గురి అంటే మీరు ఎన్ని మార్కులు సంపాదించాలి. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అది మీరు అంచనా వేసుకుంటూ మరి ఈ ప్రిపరేషన్ కొనసాగించాలి తప్ప మరి ఆ మెటీరియల్ ఆయన సూపర్ చెప్తున్నాడు, ఆ క్లాస్ వినేశాను అంటే ఆ మెటీరియల్ సూపర్ అంట అని చదివేస్తే రాదండి. దీనికి మీకు రహస్యం చెప్తాను, ఎలా చదవాలనే విషయంలో రహస్యం చెప్తాను. చాలా మంది చాలా వీడియోలు చూసారు ఇప్పటికే, గ్రూప్ 4 చేసినవి చాలా
హాస్యాస్పదంగా ఉన్నాయండి. పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఈ డిఎస్సి కానిస్టేబుల్ సంస్థల వాళ్ళు, లేదా ల్యాప్టాప్ బేస్డ్ ఆన్లైన్ అకాడమీస్. వాళ్ళకి అడ్రస్ కూడా ఉండదండి. చూడండి, మన కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రికి ఆపోజిట్ రైల్వే స్టేషన్ ఎదురుగా 5 ఫ్లోర్ ఏసీ క్యాంపస్. మీరు నమ్మాలంటే ఒక స్థిరమైన సంస్థ అయి ఉండాలి, ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి, వాళ్ళకి ఒక విజేత అయి ఉండాలి. వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా చేసి, ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంతో మీలాగే బాధపడుతూ ఏదో ఒక ఉపాధి కోసం మరి కోచింగ్లు, ల్యాప్టాప్లు పట్టుకొని ఆన్లైన్ అకాడమీలు పెడుతున్నారు. టేక్ కేర్. ముందు ఓకే, వాళ్ళందరూ బాగుండవని నేను అన్నాను, మీరు బేరీజ్ వేసుకోండి. మీరు సీనియర్లు అడగండి, టీచర్లు అడగండి, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు సరైన నిర్ణయం. మీరు కనుక ప్రెషర్ అయి ఉంటే, మీకు కనుక అనుభవం లేకపోతే ఉంటే, ఎవరు చెప్పే వీడియోలు నా వీడియోలు చూసి మరి మిస్లీడ్ అవ్వద్దు. కాలం చాలా విలువైంది, కాలం చాలా ఖరీదైంది. దాంట్లో ప్రొడక్ట్ ప్రైస్ కాదు. ఆన్లైన్కి 100 రూపాయలకి ఇచ్చేవాడు, 10 రూపాయలకి ఇచ్చేవాడు కూడా ఉన్నారు ఈరోజు. అది చూసుకోకండి. మీకు విజయాన్ని తీరానికి తక్కువ టైంలో చేర్చగలే మెటీరియల్ కానీ, క్లాసెస్ కానీ, వీడియో క్లాసెస్ కానీ, క్యాంపస్ క్లాసెస్ కానీ, లేదు లెర్నింగ్ అనేది, చదువు అనేది, నేర్చుకోవడం అనేది కొనేది కాదండి, అది నేర్చుకునేది మాత్రమే. మీరు ఏదో ఒక స్టడీ సర్కిల్ మెటీరియల్ తీసుకున్నట్లయితే, ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే వచ్చినట్టు కాదండి. స్టడీస్ అంటే ఒక ప్రక్రియని నేర్చుకోవడం అనేది, ఆ ప్రక్రియలో కొనసాగి ఎక్కడైతే జరుగుతుందో, అది ఆన్లైన్లో కానీ క్యాంపస్లో కానీ, ఈ లెర్నింగ్ సైకిల్ ప్రకారం ఎక్కడైతే పగడ్బందీగా మీకు జరుగుతుందో, మీరు చేస్తారో అప్పుడే విజయాన్ని చేరుతారు. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్ నౌ. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? కట్ ఆఫ్ అంటే చెప్పాను ముందే, ఆఖరి మార్కు. మనకు అది లక్ష్యం కాకూడదు. అబవ్ యావరేజ్ స్క్రీనింగ్ లో కావాలి, మెయిన్స్ లో టాప్ మార్క్ ని లక్ష్యం చేసుకొని చదవాలి. ఇది గురి అంటే. ఆ గురి ఉంటే, ఆ గురి చేస్తే, ఆ గురి ప్రకారం మీకు ఎంత పర్సెంటేజ్ మార్కులు ఇప్పుడు నేను తెలియజేస్తానో, మీరు రాస్తున్న ప్రతి టెస్ట్ లో, ప్రతి టాపిక్ లో, ప్రతి సబ్జెక్ట్ లో ఆ పర్సెంటేజ్ వస్తే యు ఆర్ ఆన్ ద వే టు విన్. యూఆర్ ఆన్ ద వే టు విన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి మీరు చూడండి, ఇక్కడ ఈ మన కట్ ఆఫ్ ని, అంటే మన గ్రూప్ 4 కట్ ఆఫ్ ని నిర్ణయించుకోవాలనుకునే ముందు మనం గతంలో ఏపీఎస్సీ నిర్వహించినటువంటి వివిధ పరీక్షల్ని మనం పరిశీలిద్దాం. అయితే పరిశీలించడానికి మనకి ఏవి కూడా సరైనటువంటి సేమ్ సిలబస్ ఉన్నాయి లేవు. ఉదాహరణకి గ్రూప్ 2 2019లో కట్ ఆఫ్ మనకి 150 మార్కులకి 82.2 మార్కులు వచ్చింది. ఓసీ కట్ ఆఫ్. ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇచ్చేది పిక్ లో చూడండి, మీకు ఈ పిక్ లో రిజర్వేషన్ ఇచ్చింది కూడా కనబడుతుంది. 82.20 మార్కులు వచ్చింది 150 మార్కులకి. అయితే దీన్ని మనం ఖచ్చితంగా ప్రాతిపదిక తీసుకోవాలి. ఎందుకంటే 150 మార్కులు, 50 మార్కులు ఏపీ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది, 50 మార్కులు ఎకానమీ ఉంది. కాబట్టి మనం ఈ సిలబస్ లో గ్రూప్ 4 స్క్రీన్ టెస్ట్ సిలబస్ లో మరి ఇవి లేవు. కాబట్టి దీన్ని మనం బేస్ తీసుకోకూడదు. మరి ఇది ఏ పరీక్ష మనం స్టాండర్డ్ గా తీసుకొని మనం అంచనా వేస్తారంటే ఖచ్చితంగా గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది 2019 మేలో జరిగింది. దీనికి అయితే హై స్టాండర్డ్ కదా సార్ గ్రూప్ 1 మీరు భావించవచ్చు. ఏమి కాదు, పోటీ పరీక్షల్లో 1:12 తీసినప్పుడు హైయెస్ట్ మార్క్ ఉన్న వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇదే స్కోర్ ఇంచుమించుగా మనం అన్వయించుకోవచ్చు గ్రూప్ 4 కూడా, రాబోయే గ్రూప్ 4 కూడా. ఎందుకంటే ఈ 2019లో జరిగింది నెగిటివ్ మార్కింగ్ తో జరిగింది, ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ లో జరిగింది. ఇదే సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మనకి గ్రూప్ 1 స్క్రీనింగ్ ఉన్నాయి. కాబట్టి 2019 కట్ ఆఫ్ చూస్తే కనుక గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ది 90.42 మార్కులు, అంటే 94 మార్కులు వస్తే మరి క్వాలిఫై అయ్యారు. ఎంతమంది అండి? 90. ఇది నా సొంతంగా చెప్తుంది కాదండి, ఇది ఏపీఎస్సీ అఫీషియల్ గా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ 90.42. 150 మార్కులు గాను 99.5 మార్కులు వస్తే కానీ క్వాలిఫై కాలేదు ఒక ఓసీ క్యాండిడేట్. రిజర్వేషన్ వారిగా కొంత తక్కువ ఉంటుంది. అంతకుముందు చూసుకున్న 2018లో, మరి 2017లో, మనకి 2016లో 87 మార్కులు, ఇట్లా 87-90 మార్కుల మధ్యనే ఈ నెగిటివ్ మార్కింగ్ పెట్టిన తర్వాత మరి స్థిరపడి ఉందండి. ఇంతకుముందు 90 కూడా దాటి ఉండేది నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు. ఇప్పుడు 85 నుంచి 90 ఖచ్చితంగా అలాగే అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే మన గ్రూప్ 4కి స్క్రీన్ టెస్ట్ కి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అన్నది మనం ఇక్కడ చూద్దాం. సో గ్రూప్ 4కి ఇక్కడ చూడండి, ఈ పిక్ లో మీకు క్లియర్ గా ఇచ్చాను నేను. ఒక సేమ్ సిలబస్ ఎన్ని మార్కులు ఉన్నాయి, 100 మార్కులకు ఉంటే జనరల్ స్టడీస్ కి ఇక్కడ 55 నుంచి 70 సాధించాలండి. 55 నుంచి 70 సాధించాలంటే
మీరు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి 100 మార్కులకి 55 అంటే మినిమం 60% ప్రతి టెస్ట్లో మీకు రావాలండి. అలాగే సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ తెలుగులో చూస్తే కనుక 50 మార్కులకి 30 రావాలండి. అంటే ప్రతి టెస్ట్లో మీరు అటెంప్ట్ చేస్తుంటే 60% రావాలండి, 65% రావాలండి. అక్కడ 55 నుంచి 60% రావాలి, ఇక్కడ 60 నుంచి 60% రావాలన్నమాట. సో మీకు మినిమం మార్క్స్ ఎన్ని రావాలి, మ్యాక్సిమం మార్క్స్ రావాలని ఈ పిక్లో మీకు చూపించాను. చూడండి, జనరల్ స్టడీస్కి ఎన్ని రావాలి, జనరల్ ఇంగ్లీష్ తెలుగులో ఎంత స్కోర్ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒక తేడా చెప్తున్నాను, జనరల్ ఇంగ్లీష్ తెలుగులో తేలిగ్గా మార్కులు వస్తాయి, దాని యొక్క పరిధి తక్కువ. దాన్ని చదివి ప్రాక్టీస్ కనుక బాగా చేస్తే మరి హైయెస్ట్ మార్కులు సాధించవచ్చు, 50కి సుమారు 40 మార్కులు కూడా సాధించవచ్చు. కాబట్టి ఈ దృష్ట్యా ఒక 5 నుంచి 10 మార్కులు గత గ్రూప్ 1 కన్నా స్క్రీనింగ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్కులు పెరుగుతాయి. అందుకనే ఏ సబ్జెక్టులు ఉన్నాయి మన టెస్ట్లో అనే దాన్ని బట్టి మనం ఒక కట్ ఆఫ్ని అంచనా వేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయించుకుంటే, లేదా గతంలో జరిగిన ఎగ్జామ్కి అదే బేస్ చేసుకుంటే సరికాదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఎంతగా నిర్ణయించామంటే టోటల్ కట్ ఆఫ్ గ్రూప్ 4 స్క్రీన్ టెస్ట్ 2022లో ఉండబోయే కట్ ఆఫ్ ఎంత అంటే మినిమం 90 నుంచి 100, హైయెస్ట్ వచ్చి 110 దాటుతుంది. 90 అనేది మరి ఓసీకి కట్ ఆఫ్ గా ఉండబోతుంది. ఇక రిజర్వేషన్ వారీగా 80 వరకు కిందకి రావచ్చు. 75 నుంచి 90 ఉంటుంది రిజర్వేషన్ వారీగా. ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎస్టీ ఉమెన్కి మాత్రమే మీరు 80 కన్నా తక్కువ అంచనా వేయచ్చు. 80 నుంచి 90 మధ్యలో ఉంటుంది ఆల్ రిజర్వేషన్ కేటగిరీస్. రిజర్వేషన్కి 90 ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని దీన్ని మినిమం మార్కుగా తీసుకొని దీనికి +10 వేసుకొని యావరేజ్ 100 మార్క్స్ రావాలనే విధంగా మీరు ప్రిపేర్ అయితేనే ఈ 1:12 రేషియోలో ఉన్నటువంటి ఈ పరీక్షలో మీరు దిగ్విజయంగా మెయిన్ స్పేస్కి వెళ్తారు. సో ఇకపోతే మీరు చూడండి, ఇక్కడ జనరల్ స్టడీస్కి ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో జనరల్ స్టడీస్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి అని ఒక శాస్త్రీయ అంచనా వేస్తున్నాను. నా అంచనాల గురించి మీరు మా ర్యాంకర్స్ని అడగండి, మా విజేతలను అడగండి, టీచర్స్ని అడగండి, లెక్చరర్స్ని అడగండి. అంతేగాని కోచింగ్ సంస్థలను అడగద్దు, లేదా మీ తోటి విద్యార్థుల్ని అడగొద్దు. ఎందుకంటే మీ తోటి విద్యార్థులు కూడా మీ స్థాయే కాబట్టి మీరు సీనియర్లను అడగండి. సరైన అవగాహన చేస్తారు, సరైన గైడెన్స్ ఇస్తారు. మాది చూపించండి, మీరు ఇంకొకళ్ళు ఎవరితో నమ్మితే అది చూపించండి. నేనేం చేయాలని వాళ్ళని అడగండి, వాళ్ళు మంచి దిశానిర్దేశం చేస్తారు. నా మాటే నమ్మొద్దు. అలాగే మనకి ఇప్పుడు జనరల్ స్టడీస్లో ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయనే విషయాలు ఇప్పుడు తెలియజేస్తాను. ఒకటి, దీనికి నేను సార్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారని నేను జ్యోతిషం అంటే నేను ఏ జ్యోతిషం చెప్పనండి. నేనేదో చేసినా కూడా సైంటిఫిక్ బేసిస్ మీద అనాలిసిస్, నాకున్న అనుభవంతో, నాకున్న గ్రూప్ ఉన్న ఆఫీసర్గా 20 సంవత్సరాలు ఉన్న అనుభవంతో, 10 సంవత్సరాలుగా మరి గ్రూప్స్ విద్యార్థులకి, ఐఏఎస్ గ్రూప్స్ విద్యార్థులకి గైడెన్స్ ఇస్తున్న అనుభవంతో నేను చెప్తానండి. అందులో మొదటిది బేస్ ఏంటంటే సబ్జెక్ట్ యొక్క స్కోప్ ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, లేదా సబ్జెక్ట్ లేదా టాపిక్ యొక్క స్కోప్ ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఇటీవల ఏపీఎస్సి జనరల్ స్టడీస్ పేపర్లో వచ్చిన ధోరణులు ఏంటి, నా అనుభవం. ఈ 4 అంశాల ఆధారంగా మీకు ఒక జనరల్ స్టడీస్లో ఒక్కో సబ్జెక్టుకు ఎన్ని మార్కులు వస్తాయి, ఎందుకు ఇది అవసరం అండి అని మీరు ప్రశ్న అడగొచ్చు. ఎందుకు అవసరం అంటే మీరు మనకున్నటువంటి 3 నెలల సమయం చాలా ఎక్కువ సమయం కాదండి. మనం ఫోకస్ ఎక్కడైతే పెట్టాలో అక్కడే చదవాలి, అంతేగాని కొండంతా తవ్వి ఎలకను పట్టకూడదు. అలాగే మార్కెట్లో పుస్తకం దొరికిందని లేకపోతే మేమే ఇచ్చామనేసి A to Z చదవకూడదు. ఏమి చదవాలో అదే చదవాలి. అదే దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ స్ట్రాటజీ. మీ స్టడీ ప్రిపరేషన్ అంతా కూడా, ప్రాక్టీస్ అంతా కూడా స్మార్ట్ స్ట్రాటజీలో ఉండాలి. ఈవెన్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ టు లెర్న్ హై లెవెల్ ఎఫిషియన్సీతో మనం నేర్చుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తాను. ముందుగా జనరల్ స్టడీస్లో ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి, అలాగే జనరల్ ఇంగ్లీష్ తెలుగులో ఒక్కో యూనిట్కి ఎన్ని మార్కులు వస్తాయి. ఇప్పుడు దాకా మార్కెట్లో ఎవరు కూడా మీకు ఇలాంటి అంశాలు చెప్పుండరు. నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చూడండి, నేను శాస్త్రీయంగానే విశ్లేషణ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ మీ టార్గెట్, యువర్ టార్గెట్ ఎంత అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 90 కనుక ఓసి కట్ ఆఫ్ అయితే ప్రిలిమ్స్కి, మీకు మెయిన్స్కి
ప్రిలిమ్స్ కి 90 కట్ ఆఫ్ అయితే మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ 100+. సో మెయిన్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. మెయిన్స్ కూడా సేమ్ జనరల్ స్టడీస్ 90 నుంచి మినిమం 90 కట్ ఆఫ్ ఉంటుంది. మరి మెయిన్స్ లో 110 మార్కులు హైయెస్ట్ మార్కులు 110+ వస్తాయి. అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 2లో మెయిన్స్ లో పేపర్ 2లో మనకి 150 మార్కులకి 110 నుంచి 120 వస్తాయండి. అంటే టోటల్ గా చూసుకుంటే 90+ 110 చూసుకుంటే 200 కనీసం రావాలి. ఒక పోస్ట్ రావాలంటే ఎన్ని రావాలండి? 200 రావాలి మెయిన్స్ లో. ప్రిలిమ్స్ లో 100+, ఇక్కడ 200+. సో దిస్ షుడ్ బి యువర్ టార్గెట్. ఈ టార్గెట్ ఏదైతే మనం చెప్తున్నామో అర్జునుడి గురి పెట్ట కన్ను ఏది గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కంటే 100 and 200. ప్రిలిమ్స్ లో 100, మెయిన్స్ లో 200 అండి. ఇది మర్చిపోవద్దు మీరు. రాష్ట్రంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇంత రిచెస్ట్ మంచి యాంబియన్స్ ఉంది, హై టెక్నాలజీ, అత్యాధునిక సదుపాయాలతో ఉన్న క్యాంపస్ అసలు రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఒక్కసారి వచ్చి చూడండి, అప్పుడు చూసిన తర్వాత నమ్మితేనే జాయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.